ఇంటెన్షన్స్ మారి ఉండొచ్చు. ఉండొచ్చు. సో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది రాసుకుంటున్నప్పటికి ఇప్పటికి రిలీజ్ అయిన దగ్గర నుండి? నాకు ఇప్పటి వరకు ప్రతి సినిమా రిజల్ట్ కూడా ఒక షాకేనండి. నా సినిమాలు కూడా రైట్. జనరలీ నేను యాక్చువల్లీ వెన్నెల సరిగా కథ చెప్పలేదేమో, అసలు ఆడదేమో అని భయపడ్డాను. అది ఆడేసింది. అవును. ప్రస్థానం వచ్చేసి ఓకేలే, మనం ఇంకొక సినిమా తీసే అంత రెస్పెక్ట్ తెస్తే చాలు, ఇంకొక అవకాశాన్ని ఇస్తే చాలు, మనం ఇంకా ఎదగాల్సి ఉంది సినిమా ఫిల్మ్ మేకర్గా అనుకుంటూనే రిలీజ్ చేశాను. అది అంత పెద్ద కల్ట్ అవుతుందని నమ్మడానికే నాకు ఒక 2 years పట్టింది. బేసిక్గా అది స్లో పాయిజన్ అయిపోయింది. అండ్ అది కూడా ఏమి ఇన్స్టెంట్గా థియేటర్లో లైక్ 100 crores చేసిన ఫిల్మ్ కాదు. జస్ట్ రికవర్డ్ ఇట్స్ బడ్జెట్ అండ్ ఆల్ దట్. అండ్ ఆల్సో అది ఆల్మోస్ట్ లైక్ చాలా వేవ్స్ క్రియేట్ చేసింది. అదర్ లాంగ్వేజెస్లో రీమేక్ అడిగారు, ప్లస్ హిందీలో రీమేక్ వెళ్ళింది. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. అండ్ అగైన్ డైలాగ్స్కి ఇంత అప్రిషియేషన్ ఎందుకు వచ్చిందా అనేది కూడా నాకు ఇంకా సర్ప్రైజ్. నా డైలాగ్స్ గురించి ఎందుకు అంత మాట్లాడుకుంటారనే విషయం నాకు కూడా ఇప్పటికీ సర్ప్రైజ్. అది ఇంకా వేరే ఎలా రాస్తారు డైలాగ్స్ అనే ఒక ఆలోచన నాకు. అంటే డైలాగ్స్ ఆర్ మోర్ లైక్ క్యారెక్టర్స్లో నుంచి వచ్చే థాట్స్ అవి. సో ఆ క్యారెక్టర్స్కి ఇచ్చే జస్టిఫికేషన్ నేను కొంచెం బలంగా పెట్టుకోవాలని చూసుకుంటాను ఇప్పుడు కూడా. సో అదొక షాక్ అండి. ఆటోనగర్ సూర్య అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. నేను కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యే వరకు కూడా ఇట్ విల్ బీ డెఫినెట్లీ బిగ్ హిట్ అనుకున్నాను. బట్ స్టిల్ దానికి ఒక టక్కన ఒక ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ మార్నింగ్ షో చూసినప్పుడు ఎందుకు డిస్కనెక్ట్ అయ్యి ఉంటారు సెకండ్ హాఫ్లో అనేది అయితే ఒక చిన్న క్లారిటీ వచ్చింది. 100 మందితో చూసినప్పుడు వేరే సినిమాలాగా చూస్తాం మనం, మన సినిమాలాగా చూడడం. ఇన్ ఏ వే రిపబ్లిక్ ఒక రకంగా రిపబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనమాట. ఇట్ విల్ బీ ఏ కల్ట్ అని తెలుసు, ఇట్ విల్ బీ ఏ హైలీ అఫెక్ట్ అయిన వాళ్ళు చాలా డీప్గా తీసుకుంటారు ఈ సినిమాని తెలుసు. రెగ్యులర్గా అప్పటి వరకు తేజుకున్న మాస్ ఫాలోయింగ్ కొంతమంది జనాలుగా ఆ క్లైమాక్స్ నచ్చకపోవచ్చు అని తెలుసు. సో అందుకని అది ఓటీటీలో చాలా పెద్ద ఎక్స్ప్లోజివ్ హిట్ అయింది. దీనిలో థియేటర్కల్ కన్నా కూడా. సో థియేటర్కల్ కావాల్సిన కమర్షియాలిటీ ప్రాబ్లీ దానిలో లేదేమో, రెగ్యులర్ మాసెస్ కావాల్సింది. మేబీ ఇంకో డిఫరెంట్ కాంబినేషన్లో వేరే రిజల్ట్ అయి ఉండొచ్చు. సో అదొకటి లైక్ ఈ క్లైమాక్స్ మేబీ పెద్దగా కమర్షియల్ పే ఆఫ్ కాకపోవచ్చు, బట్ తేజ్కి ఒక మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. నాకు కొంచెం లూజ్ చేసుకున్న కాన్ఫిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది యాజ్ అ స్టోరీ టెల్లర్గా విత్ మై హానెస్టీ అనేది. మై సబ్